హిందువులం అనమాట. నాకు చేతబడి చేయడం వల్ల ఒక ఫ్రెండ్ దేవుని నమ్మకం అంటే అప్పటి నుండి ఒక 12 ఏళ్ళ నుండి దేవుడు చేతబడి చేసినప్పుడు ఆడిపోతాను. అది తగ్గినప్పుడు మళ్ళీ మానకుండేవాడిని. మళ్ళీ చేతబడి చేసినప్పుడు మళ్ళీ వచ్చేదాన్ని మళ్ళీ మానుకునేవాడిని. ఆ విధంగా దేవుడు పరిచయం అయిపోయాడు అనమాట. చాలా వరకు ఎంతోమంది కాడికి తిరిగినాను అనమాట. ఎంతోమంది ప్రవక్తలు కలిసినాను. వాళ్ళతో ఎంతోమందితో ప్రేర్ చేయించుకున్నాను. వాళ్ళు చెప్పే విధానాలు అన్ని పసిగట్టి నేను నేర్చుకోవడం జరిగింది అనమాట. అయినా కూడా నాకు అంటే ఈ చేతబడులు అయితే వదలటం లేదు. లాస్ట్ ఫ్రైడే వేరే నా ఫ్రెండ్ చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను అనమాట. ఆ రోజు ఎంతో ఇబ్బందులతో వచ్చింది. ఏ విధంగా వచ్చా అంటే నా ఎన్నెముకలో అలా అంతరాలు వేసాడు అనమాట. అంతరాలు ఎలా వేస్తాడంటే చనిపోయిన మనిషి యొక్క ఎముకలు తీసి తన బొమ్మలో పెడతారు అనమాట. ఆ పెట్టే ముందు ఆ ఎముకకు హోల్ చేస్తారు, ఒక ఇంచి మధ్యలో చేసి పెట్టి ఆ హోల్లో రాగి రేట్ మీద రాసి మంత్రం అనేది లోపల ఎక్కి తర్వాత మంత్రం చదవడం వల్ల అది వైబ్రేట్ అవుతుంటాం అనమాట. తర్వాత అది ఏదైతే శక్తిని లేకుండా అనేది ఉందో ఆ శక్తిని నాకు ఆవరిస్తుంది అనమాట. ఆ ప్రాణం తీసుకుపోయే మరణం శక్తి అనమాట. అది ఆవరిస్తూ ఉన్నది. నేను తట్టుకోలేక ఉంటే మా ఫ్రెండ్ చెప్పడం వల్ల అప్పుడే ఫోన్ చేశాను అమ్మగారికి, నేను ఇట్లా ఇబ్బందిగా ఉన్నాను అంటే సరే ఈరోజే ప్రార్థన జరుగుతుందంటే అప్పుడు వచ్చాను. ఫ్రైడే వచ్చిన కూర్చొని ఇక్కడ ప్రార్థన ఆల్రెడీ మొదలైంది. ఒక అర్ధ గంటల నుండి అమ్మగారు ఏదైతే వాక్యం చెప్తున్నాడో ఆమె నోటు నుండి వచ్చే ప్రతి వాక్యం పదాలు ఏవైతే ఉన్నా ఆ పదానికి దేవుడు అగ్ని జోడిస్తున్నాడు. జోడించి నా మీదికి ఎప్పుడైతే రావడం వల్ల నన్ను బంధించిన ఆ బంధకాలు ఒక్కొక్కటి తెగడం లేదు. ఒక గంట తర్వాత చాలా వరకు ఫ్రీ అయినా సాయంత్రం రాత్రికి మళ్ళీ సాయంత్రం ప్రేర్ అయిపోయిన తర్వాత అమ్మగారు నాకు నెత్తిన చేయబెట్టి ప్రార్థన చేస్తారు. అప్పుడు సాయంత్రం ఇంటికి పోయినాక అంత ఫ్రీ అయిపోయాను, నెమ్మది అయిపోయాను. ఆ విధంగా నేను చాలా వరకు నెమ్మది అయిపోయి నేను మళ్ళీ శనివారం వచ్చినాను. మళ్ళీ ఈరోజు ముందర వాక్యం వింటాను. కొద్ది సాక్ష్యం దేవుడు ఏం చెప్తాను.